యూని అమ్మాయి తన తోటివారితో కనెక్ట్ అవ్వడంలో ఆమెకు సమస్య ఉంది. ఆమె ఉనికిని ఎవరూ గమనించలేరు, ఎందుకంటే యూని ఎప్పుడూ మాట్లాడదు లేదా తన భావాలను వ్యక్తపరచదు. కెమిస్ట్రీ క్లాస్లో ఒక ప్రయోగంలో ప్రమాదం జరిగింది. ఫిర్యాదు చేస్తున్న బాలికలలో ఒకరి వద్దకు ఉపాధ్యాయుడు వెళ్లాడు. యూని కూడా గాయపడ్డది. ఏమీ మాట్లాడకపోవడంతో ఎవరూ ఆమెపై దృష్టి పెట్టలేదు. ఆ క్లాసు అయిపోయాక అందరూ తమ గ్రేడ్లను తనిఖీ చేస్తున్నారు. యూని యొక్క గ్రేడ్లు ఉత్తమమైనవి. అందరూ ఆమెను వింత అమ్మాయిలా చూశారు. యూని కేవలం ఆమె పిల్లితో ఉంటుంది. హరుక అనే ఉపాధ్యాయుడు యూని వద్దకు వాచి పిల్లి మాత్రమే ఆమె స్నేహితుడు అని అడిగాడు. యూని స్పందించలేదు. ఉపాధ్యాయుడు యూనిని తన ఆఫీస్కి రమని చెప్పాడు. హరుక వెళ్లిపోయాడు. స్కూల్లో అమ్మాయిలందరూ హరుకను ఇష్టపడుతున్నారు. యూని హరుక ఆఫీస్కి వచ్చింది. హరుక ఆమెకు ప్రైవేట్ ఇంగ్లీష్ పాఠాలు చెబుతానని చెప్పాడు. యూని ఫెయిల్ అయిన ఏకైక సబ్జెక్ట్ అది. హరుక యూనిని అతనితో సమయం గడపడానికి ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ అయ్వా అని అడుగుతాడు. కాని యూని తనను తాను వ్యక్తపరచలేదు. ఆమె ఇబ్బందిగా పిడికిలి బిగించి వెళ్లిపోతుంది. యూని హరుక ఏమి వివరించడానికి ప్రయత్నిస్తున్నాడో యూనికి అర్థం కాలేదు. యూని తరగతి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. హరుక ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. యూని సిగ్గుపడుతూ పారిపోతుంది. యూని ఇంటికి చేరుకుంది. ఆమె తన బంధువుతో నివసిస్తుంది. ఆమె కజిన్ ట్యూటర్ కూడా. ఆమె రోజు ఎలా ఉందని కజిన్ అడుగుతాడు. యూని వ్యక్తపరచలేదు. క్లాసులో కష్టపడి పనిచేయమని ఆమె కజిన్ సలహా ఇస్తాడు. ఆమె విదేశీ పాఠశాలకు స్కాలర్షిప్ పొందవచ్చు అని చెబుతాడు. యూని కేవలం తన గదికి వెళుతుంది. మరుసటి రోజు క్లాసులో యూని కజిన్ హరుక యొక్క సహోద్యోగి అతనుకు ఇస్తున్న పాఠాలు కోసం హరుకాకి ధన్యవాదాలు చెబుతాడు. హరుకాతో యూని తన రెండవ ప్రైవేట్ పాఠంలో ఉంది. ఈసారి హరుక ఆమెకు బోధించడానికి మెరుగైన పద్ధతిని కలిగి ఉన్నడు. ఆమె కొంచెం అర్థం చేసుకోవడం ప్రారంభించింది. కిటికీలోంచి యూని యొక్క ఇతర సహవిద్యార్థులు అసూయతో చూస్తున్నారు. తరువాత వారంతా హరుకాను ప్రైవేట్ పాఠాలు అడుగుతున్నారు. కాని హరుక వారి గ్రేడ్లు ఇప్పటికే బాగా ఉన్నందున వారికి ఇది అవసరం లేదని వారికి చెబుతాడు. హరుకను ప్రిన్సిపాల్ కార్యాలయానికి పిలుస్తారు. ప్రిన్సిపాల్ అతన్ని హెచ్చరించాడు. అతను ఒక విద్యార్థితో సంబంధం పెట్టుకున్నట్లు పుకార్లు ఉన్నందున కాని హరుక పరిస్థితిని వివరించి అతను అవసరమైన అమ్మాయికి మాత్రమే పాఠాలు చెబుతున్నాడు అని చెప్పడు. మరో క్లాస్లో హరుకాతో యూని మళ్లీ భయాందోళన చెందుతుంది. హరుక ఆమెను విశ్రాంతి తీసుకోమని చెప్పడు. యూని తన దుస్తులలో పిడికిలి బిగించింది. ఆమె తన భావాలను దాచిపెడుతోందని హరుకాకు అర్థమైంది. అతను ఎందుకు మాట్లాడటం లేదని అడిగాడు. ఆపై అతను భయపెట్టినట్లయితే ప్రశ్నిస్తాడు. హరుక అపార్థం చేసుకోవద్దని చెప్పడు మరియు యూని కోపంతో అతని పట్ల ఏమీ భావించడం లేదని అతనికి చెప్పింది. క్లాస్లో యూని సహవిద్యార్థులు ఆమెను గదిలో బంధించారు. ఆమె హరుక ప్రేమను దొంగిలించింది అని ఆరోపిస్తున్నారు. కాని యూని స్పందించలేదు. ఆమె మౌనంగా ఉంది. ఆమె సహవిద్యార్థులకు కోపం తెప్పిస్తుంది. వారు ఆమెను నేలపైకి నెట్టారు. లోపల లాక్ చేశారు. యూని కిటికీ గుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రమాదంలో ఆమె పాదానికి గాయమైంది. యూని దానిని చేయలేకపోయింది. అప్పుడు తలుపు తెరుచుకుంటుంది. ఆమెను రక్షించడానికి హరుక వచ్చాడు. యూని మరోసారి ఏమీ అనలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తరువాత స్పోర్ట్స్ క్లాస్ సమయంలో యూని పాదాలకు గాయమైందని హరుక గమనించాడు. ఆమెను తన చేతులలో ఎత్తుకుని ఆసుపత్రికి పరుగెత్తాడు. అతను తీసుకువెడుతున్నప్పుడు విద్యార్థులందరూ చూస్తారు. హరుక యూని గాయాలకు చికిత్స చేస్తాడు. ఆపై ఆమె తలపై సున్నితంగా తడుముతాడు. ఇంట్లో యూని తన యూనిఫామ్ను చిరునవ్వుతో దాని సువాసనను ఆస్వాదించింది. అది హరుక యొక్క సువాసనను కలిగి ఉంటుంది. యూని కృతజ్ఞతతో హరుక కోసం బహుమతిని కొనడానికి షాపింగ్కు వెళ్లాలని నిర్ణయించుకుంది. చివరకు తన భావాలను వ్యక్తపరుస్తుంది. హరుకాకు బహుమతిని తీసుకువచ్చినప్పుడు అతను అంగీకరించలేనని, ఆమెకు గురువు మాత్రమే అని చెప్పాడు. యూని చాలా విచారంగా మరియు కోపంగా అది కేవలం ఒక సాధారణ బహుమతి అని అతనికి చెప్పి ఆపై పారిపోతుంది. హరుక మరియు యూని సంబంధాన్ని కలిగి ఉన్నరు అని క్లాసులో పుకార్లు అవుతున్నాయి. హరుకను మళ్లీ ప్రిన్సిపాల్ కార్యాలయానికి పిలుస్తారు. అతని సహచరులు అతనికి చెప్పారు క్లాసులో మొత్తం చెడు ఆలోచనలతో ఉంది. తదుపరి సమస్యలను నివారించడానికి ప్రిన్సిపాల్ ప్రైవేట్ పాఠాలు చెప్పడం ఆపమని అడిగాడు. ప్రైవేట్ పాఠాలు ముగిసినట్లు హరుక యూనికి తెలియజేశాడు. యూని హరుక తనకు బోధించే గదికి వెళ్లి హరుక నుండి తను రికార్డ్ చేసిన పాఠాలను వింటుంది. హరుక వెళ్లి చూస్తాడు. తరగతులు ముగిశాయని ఇంటికి వెళ్లమని చెప్పడు. యూని ఇంటికి బదులుగా లైబ్రరీకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ప్రేమను వివరించే పుస్తకంలో తన భావాలను గురించి చదువుతుంది. మరుసటి రోజు తరగతి సమయంలో క్లాస్మేట్స్ కూర్చున్నప్పుడు ఆమె లేచి నిలబడింది. ఆమె భావాలను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంది. కాని సహవిద్యార్థుల చూపులను చూస్తుంది. ఆమె సంకోచించి తిరిగి కూర్చుంది. విరామ సమయంలో యూని తన భావాలను ఎలా ఒప్పుకోవాలి అని ఆలోచిస్తోంది. వారు విరామం నుండి తిరిగి వచ్చినప్పుడు యూని డెస్క్ కింద దాక్కుని నువ్వంటే నాకు ఇష్టం ఒక గమనిక రాస్తుంది. యూని హరుక కాలును తాకింది. హరుక నోట్ను చూసినప్పుడు
అతను ఉద్దేశ్యపూర్వకంగా క్రిందికి వంగడానికి పెన్సిల్ను పడవేస్తాడు. ఆ సమయంలో ఆమెకు సున్నితమైన ముద్దు ఇచ్చాడు. ఒక కొత్త ఉపాధ్యాయురాలు వారిని చూస్తుంది. తరగతులు తర్వాత హరుకా యూనీకి క్షమాపణలు చెప్పాడు. అతను అలా చేయకూడదని ఆమెతో చెప్పాడు. కొత్త ఉపాధ్యాయునికి హరుకాను పరిచయం చేస్తారు. నిరేహ్వారు చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలుసునని తేలింది. అకస్మాత్తుగా నిరే హరుకాకు ముద్దు పెట్టింది. ఆమె అతనితో ప్రేమలో ఉంది. వారు మాట్లాడుతూనే ఉన్నారు మరియు నిరే హరుకా విద్యార్థిని ముద్దు పెట్టుకోవడం చూశానని చెప్పింది. జాగ్రత్తగా ఉండమని ఆమె అతనికి సలహా ఇస్తుంది. కాని అది పొరపాటు అని హరుకా వక్కాణించాడు. మరుసటి రోజు యూని హరుకాను గమనిస్తున్నట్లు నిరే గ్రహించింది. హరుకా పక్కన కూర్చుని యూనిని అసూయపడేలా చేస్తుంది. విద్యార్థులందరూ కలిసి చూడటం ప్రారంభిస్తారు మరియు వారు కలిసి మంచిగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించరు. ఇది యూని హృదయాన్ని బాధిస్తుంది. అసూయతో ఆమె పారిపోతుంది. యూని అసూయను ఇక భరించలేదు. చివరకు ఆమె భావాలను బయటపెట్టాలని నిర్ణయించుకుంది. అతనితో తన భావాలను ఒప్పుకుంటుంది. హరుకా ఏమి జరిగిందో మరచిపోవాలి అని చెబుతాడు. విరిగిన హృదయంతో యూని పారిపోతుంది. హరుకా తనతో చాలా కఠినంగా ఉన్నందుకు చింతిస్తున్నాడు. యూని వెనుకా వెళతాడు. ఆమెను పట్టుకోలేడు. మరుసటి రోజు క్లాసులో కొంతమంది క్లాస్మేట్స్ డైరీని తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. యూని వారి నుండి తీసివేస్తుంది. డైరీ యజమాని మటోబా అనే యువకుడు అతని డైరీని పునరుద్ధరించినందుకు ఆమెకు థాంక్స్ చెబుతాడు. యూని అకస్మాత్తుగా మూర్ఛపోతుంది. హరుకా ఆమెను ఆసుపత్రికి తీసుకువెడతాడు. హరుకా యూనీకి చెప్పవద్దని మటోబాకు చెప్పడు. యూని మేల్కొన్నప్పుడు మటోబా ఆమెను భోజనం చేయమని ఆహ్వానిస్తుంది. అతను ఆమెను బయటకు అడగాలని నిర్ణయించుకున్నాడు. యూనీకి ఎలా వ్యక్తీకరించాలో తెలియదు. ఆమె అతనితో బయటకు వెళ్లడానికి ఇష్టపడదు. మటోబాతో యూని చాలా అసౌకర్యంగా ఉంటుంది. హరుకా మరియు మిరే కూడా సమీపంలో నడుస్తున్నారు. హరుకా యూని అసౌకర్యంగా ఉన్నట్లు చూసడు. అతను జోక్యం చేసుకోవాలనుకున్నాడు. కాని మిరే అతనిని హెచ్చరించింది. అతను దానిని చేయలేడు. కొన్ని నిమిషాల తరువాత టోపీతో తన గుర్తింపును దాచిపెట్టిన వ్యక్తి యూని చేయి పట్టుకుని తీసుకెళ్లడానికి పరిగెత్తాడు. వారు పరిగెత్తినప్పుడు అతని టోపీ పడిపోయింది. అది హరుకా అని వెల్లడిస్తోంది. హరుకా తన ప్రేమను యూనీకి ఒప్పుకున్నాడు. కాని తన ఫీలింగ్స్తో ఆడుకోవద్దని కోరింది. తను కంగారుగా పారిపోయింది. మరుసటి రోజు యూని తన కజిన్తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కిటికీలోంచి హరుకా తనని పిలవడం చూసింది. యూని బయటకు వెళ్లి హరుకాతో కారులో వెళ్తుంది. హరుకా ఆమెను ప్రశాంతమైన బీచ్కి తీసుకువెళ్లి గ్రాడ్యుయేషన్ తర్వాత యూనీని పెళ్లి చేసుకోమని కోరుతాడు. యూని సంతోషంగా అంగీకరించింది. తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచాలని హరుకా ఆమెను కోరడు. ఇద్దరూ అంగీకరించారు. పాఠశాల వద్ద యూని మరియు హరుకా ఒకరికొకరు కలుసుకోబోతుండగా హరుకా అభిమానులు వారిని అడ్డుకున్నారు. తరువాత హరుకా యూనీని పిలుస్తాడు. వారు ఒక తరగతి గదిలో కలుస్తారు. హరుకా ఆమెకు పుస్తకాన్ని అందజేస్తాడు. హరుకా ఆమెను కౌగిలించుకుంటాడు. అయితే వారిని నూరేచే చూస్తుంది. వారిని ఫోటో తెస్తుంది. నూరేచే ఫోటోను యూని కజిన్కి చూపిస్తుంది. అతను చాలా కోపంగా హరుకాతో తలపడతాడు. హరుకా తాను యూనీతో ప్రేమలో ఉన్నానని ఒప్పుకున్నాడు. కాని యూని కజిన్ సంబంధాన్ని అంగీకరించడం లేదని అతనికి చెప్పడు. మరుసటి రోజు ప్రిన్సిపాల్ వెళ్లే దారిలో యూని కజిన్ ఏమి జరిగిందో నివేదించడానికి ఉన్నాడు. అతను మరో ఉపాధ్యాయుడిని కలుసుకున్నాడు. యూని యొక్క పనితీరును అభినందించాడు. యూని ఇంగ్లీష్లో మెరుగుపడింది మరియు ఆమె విదేశాలలో స్కాలర్షిప్ పొందింది. ఇంటి వద్ద హరుకా నుండి యూనీకి కాల్ వచ్చింది. ఆమెను కిటికీలోంచి చూడమని చెప్పాడు. ప్రతిరోజూ ఆమెను సంతోషపరుస్తానని వాగ్దానం చేసి వెళ్లిపోతాడు. యూని హరుకాతో సురక్షితంగా భావించి అతనిని కౌగిలించుకుంటుంది. యూని తన కజిన్కి విదేశాల్లో చదువుకోవడం ఇష్టం లేదని చెప్పింది. ఆమె కజిన్ చాలా కోపంగా ఉంటాడు. అది హరుకా వల్ల అని తనకి తెలుసు. మరుసటి రోజు హరుకను ప్రిన్సిపాల్ కార్యాలయానికి పిలుస్తారు. వారు అతనిని మరియు యూనీని కలిసి చూశారని అతనికి చెబుతుంది. యూని యొక్క బంధువు అతనిని సమర్థించాడు. అది నిజం కాదని చెప్పాడు. కాబట్టి హరుకా తన ఉద్యోగాన్ని కోల్పోడు. హరుకా కజిన్కి ధన్యవాదాలు. యూని విదేశాలలో తన స్కాలర్షిప్ను కోల్పోలేదు. హరుకా యూనిని తిరిగి బీచ్కి తీసుకువెడతాడు. ఆమెను ప్రేమించడం లేదని చెప్పడు. యూని చదువుకోవడానికి విదేశాలకు వెళ్తుంది. ఆమెను ఆపడానికి హరుకా వస్తాడనే ఆశతో యూని విమానాశ్రయంలో ఉంది. హరుకా రాలేదు. యూని విదేశాలకు వెళ్తుంది. హరుక విచారంగా ఉన్నడు. చాలా నెలలు గడిచాయి. స్కూల్లో యూనిని చూసి హరుకా ఆశ్చర్యపోతాడు. యూని అతని చేతిని తీసుకుంది. వారిద్దరూ బీచ్కి పరిగెత్తారు. ఆమె చదువుకోవడానికి మాత్రమే అలా చేశాడు. తనకు అబద్ధమని తెలుసునని యూని అతనికి చెప్పింది. యూని తన చదువు పూర్తయ్యే వరకు వేచి ఉండమని హరుకాను కోరింది. హరుకా స్పందించలేదు. ఇది యూనిని కలవరపెడుతుంది. ఆమె పిడికిలి బిగించింది. హరుక ఆపి ఆమెను గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పడం, సూర్యాస్తమయం వద్ద ముద్దును ఇస్తుంది. Thanks for watching.